ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. అంటూ మన యొక్క సందేశాన్ని బంగ్లాదేశ్ వాడల వీధుల వరకు ఢాకా దాకా చేరే విధంగా మన యొక్క గొంతెత్తి అరవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ విధంగా హిందువుల యొక్క ఐక్యతను చాటుదాం. మనమంతా హిందువులమంటూ మన యొక్క ఐకమత్యాన్ని ప్రకటిద్దాం. ఈ రోజు మనమంతా కూడా మరి కొవ్వొత్తుల ర్యాలీతో అక్కడ అకారణంగా మరి మృత్యువాత పడ్డటువంటి హిందువులందరికీ కూడా మరి ఆత్మశాంతి కలగాలని, మరోసారి ఆ విధంగా ఎటువంటి దాడులు జరగకుండా ఉండటానికి మన యొక్క సంఘీ ఒకప్పుడు మన దేశం కొందరి దుర్మార్గుల చర్య వల్ల మన దేశాన్ని ఒకటి బంగ్లాదేశ్, ఒకటి పాకిస్తాన్గా విడగొట్టిన తర్వాత ఎటువంటి భద్రత లేకుండా మన హిందూ బిడ్డలని ఆ చివర ఈ చివర విసిరేసిన నాయకత్వం ఒకప్పుడు 1947 దేశ విభజన సమయం. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలు హిందూ అన్న ప్రతి ఒక్కరికి రక్త కన్నీరు, కడుపులో దుఃఖము, కళ్ళల్లో కన్నీరు, ఏమి చేయలేని నిస్సహాయత. ఏం పాపం చేశారు బంగ్లాదేశ్లో హిందువులు? 2 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేస్తున్నారు. ఒక్క అమ్మాయిని 140 మంది మానభంగాలు చేస్తున్నారు. ఏం పాపం చేసినాం? ఈ జన్మల హిందువుల పుట్టడమే మేము చేసుకున్న పాపమా? లేకపోతే మా దేశంలో ఉన్న పాపాత్ములైన హిందువులు మాకు సహకరించకపోవడం ఈ ఉద్యమానికి, హిందువుల హక్కులకు మేము చేసుకున్న పాపమా? ఒక్కడికి కన్నీరు రావట్లేదు ఈ దేశంలో. మేము అక్కడున్న దేశంలో బంగ్లాదేశ్ ఎవడైతే బంగ్లాదేశ్ ఇస్లామిక్ కుట్రదారులు ఉన్నారో, జమాతే ఇస్లాం అంటే అక్కడ బంగ్లాదేశ్ సంస్థలు ఉన్నాయో, మీరు చేసిన ఉద్యమం ఏంట్రా? మీ రిజర్వేషన్ల గురించి ఉద్యమాలు చేశారు. మీ సుప్రీంకోర్టు మీరు మాట్లాడుకున్నారు. మీరు ఎన్నుకున్న హసీనా గారు, మేమేసిన ఆర్మూర్ వాళ్ళమే తోటేయలే కదా. మీరు 3 సార్లు ఎన్నుకున్నారు షేక్ హసీనాని, ఒక స్వతంత్ర సమయ కూతురు. కానీ దీని వెనుక కుట్ర ఉంది, గమనించాల్సింది మీడియా మిత్రులు ముఖ్యంగా. అంటే ఏ సందర్భం దొరికినా మైనారిటీ అయితే హిందువులంతా వాడికి అవకాశం దొరకాలి. అక్కడ బంగ్లాదేశ్లో జరిగింది అది హిందువుల మీద కూడా ఒక రిజర్వేషన్ల ముసుగుల హిందువులను చంపటం. ఇక్కడున్న హిందువులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. దయచేసి నేను మొన్న కూడా చెప్పిన మీడియా ద్వారా, ఆ దేశాన్ని వెంటనే సైనిక చర్య తీసుకొని మన భారతదేశంలో కలపాలి. అది ఎవడబ్బ సొమ్ము కాదు, మనమిచ్చిన సొమ్ము, మనమిచ్చిన ఆస్తి. 1971లో మన అమరవీరులు, మన ఆర్మీ జవాన్లు 3000 మంది సుమారు ఆత్మతర్పణ చేసి యుద్ధంలో మనము పుట్టించిన బిడ్డ అది. ఆ బిడ్డ ఈరోజు విషం కక్కుతున్నది. కొడుకులు నరనరాన విషం నింపుకున్న నా కొడుకులు హిందువులని ఇప్పటికే 22% ఉంటే 7% చేసింది. ఇంకేం? కాబట్టి దయచేసి ఇక్కడ బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ హిందువులకు చెప్పదలుచుకున్నది ఈ మీడియా ద్వారా, దయచేసి భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ మీరందరూ మాకు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ మద్దతు తెలపాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కులాలు లేవు, పార్టీలు లేవు. దయచేసి ఎప్పుడైతే మీకు ముస్లిం సోదరుల మీద, పాలస్తీనా మీద అట్లాంటి సంఘటన జరిగినప్పుడు దేశంలో ఉన్న పార్టీలన్నీ ఎట్లా మద్దతు తెలిపినాయో మేము కూడా ముస్లిం సోదరులను కూడా కోరుతున్నాం. భారతీయ ముస్లింలని, మా సోదరులని దయచేసి బంగ్లాదేశ్లో ముస్లింలు మీరు కూడా విజ్ఞప్తి చేయండి. బంగ్లాదేశ్లో ఇట్లాంటి చర్యలు మంచివి కావు. ఇది రేపు ఫ్యూచర్లో నేను కొద్దిగా మీటింగ్లో కూడా చెప్తాను, స్పీచ్లో కూడా చెప్తాను. ఇది మా మీద జరిగిన ఒక కర్కశ మరణకాండ. దీన్ని భారతదేశం ముక్త కంఠంతో 125 కోట్ల హిందువులను ఖండిస్తున్నాము. మళ్ళీ పునరావృతం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలో, అవసరమైతే 125 కోట్ల హిందువులము, వీలైతే
ఆయుధాలు పట్టుకుని బంగ్లాదేశ్ మీద దాడి చేసి ఆ బంగ్లాదేశ్ని మళ్ళీ కలుపుకుంటాం. బోలో భారత్ మాతా.